గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో చిల్డ్రన్ మనం బిట్ పేపర్ మొత్తం చెప్పుకున్నాం కదా. సో ఈరోజు మనం క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పుకుందామమ్మా. సో ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్, పేజ్ నెంబర్ 94. దే ద ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ వన్, how do animals sleep? How do animals sleep? How do animals sleep? Animals ఎలా పడుకుంటాయి అని అడుగుతున్నాడు. ఆన్సర్ different animals sleep differently, like dogs sleep with their eyes closed. With their eyes closed. Cows sleep with their eyes open. Bats sleep hanging upside down from the trees. Horses sleep while standing. Dolphins sleep with one eye open. ఓకేనా? సో హౌ డు యానిమల్స్ స్లీప్స్ అంటే యానిమల్స్ ఎలా పడుకుంటాయి అని అడుగుతున్నాడు. యానిమల్స్ ఎలా పడుకుంటాయి? డిఫరెంట్ యానిమల్స్ స్లీప్ డిఫరెంట్లీ. ఒక్కొక్క యానిమల్ ఒక్కొక్కలాగా పడుకుంటుంది. లైక్ డాగ్స్ స్లీప్ విత్ దేర్ ఐస్ క్లోజ్, కౌస్ స్లీప్ విత్ దేర్ ఐస్ ఓపెన్, బ్యాట్స్ స్లీప్ హ్యాంగింగ్ అప్సైడ్ డౌన్ ఫ్రమ్ ద ట్రీస్, హార్సెస్ స్లీప్ వైల్ స్టాండింగ్, డాల్ఫిన్స్ స్లీప్ విత్ వై ఐ ఓపెన్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్. Which people depend on animals for their livelihood? Second question. Which people depend on animals for their livelihood? Which people depend on animals for their livelihood? livelihood అంటే వాళ్ళు బ్రతకడానికి ఎవరెవరు డిపెండ్ అవుతారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ there are many people who depend on animals for their
for their livelihood. Some of these are snake charmers, Madari, and Mahouts. This is the second one. Okay, na? Next, third and fourth questions. What is poaching? Poaching. What is poaching? Poaching. Such illegal hunting, killing or capturing of wild animals for their body parts, is called poaching. And the people who kill the animals, are called poachers. పోచింగ్ అంటే ఏంటమ్మా, వైల్డ్ యానిమల్స్ ఉంటాయి కదా, ఆ వైల్డ్ యానిమల్స్కి ఏం చేయాలంట, ఆ వైల్డ్ యానిమల్స్ని ఇల్లీగల్గా హంటింగ్ చేయడం. ఇల్లీగల్గా అంటే చట్టపరంగా కాకుండా దొంగతనంగా వాళ్ళు హంటింగ్ చేసి, కిల్లింగ్ చేసి వాటి యొక్క ఫర్ అండ్ బోన్స్ అండ్ టీత్ వీటన్నిటిని దొంగతనంగా అమ్ముకోవడాన్ని మనం ఏమంటాము, పౌచింగ్ అంటాము. ఎవరైతే అలా దొంగతనంగా ఇల్లీగల్గా దొంగతనం చేస్తారో వాళ్ళని మనం పోచర్స్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్.
Fourth one, what can we do protect our wildlife, ని మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి అంటే ఎలా కాపాడాలి అని అడుగుతున్నాడు. సో ఎలా కాపాడాలి చిల్డ్రన్? ఎందుకు మనం కాపాడాలి అని అంటే అవి ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి. We need to protect our wildlife. Because the animals has mindless killing of animals has put the existence of some animal species in danger. Such animals are called endangered animals. అమ్మ ఎందుకు మనం వైల్డ్ లైఫ్ని కాపాడుకోవాలి అని అంటే కిల్లింగ్ ఆఫ్ యానిమల్స్ అంటే ఇలా ఇల్లీగల్గా కొన్ని యానిమల్స్ని చంపుతున్నారు కదా, అలా చంపే యానిమల్స్ వల్ల కొన్ని జంతువులంతా డేంజర్లో పడిపోయి ఎగ్జిస్ట్ అవుతున్నాయి, అంటే మనకి కనిపించకుండా పోతున్నాయి అన్నమాట. సో అలా కనిపించకుండా పోతున్న జంతువుల్ని కాపాడడం కోసం మనం ఏం చేయాలి? వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ అంటే కాపాడుకోవాలి. సో ఓకేనా చిల్డ్రన్, ఈరోజు నేను మీకు 4 క్వశ్చన్స్కి 4 ఆన్సర్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 4 ఆన్సర్స్ మీరు ఏం చేస్తారంటే నీట్గా నోట్బుక్లో క్లారిటీగా కనిపించేలాగా రాసి ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి. మీరు కరెక్ట్గా రాసారా లేదా అనేది నేను చెక్ చేస్తాను. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బై చిల్డ్రన్.